ఎందుకే గీ రాత్రి 11 అవుతుంది బయటనే కూకొని చూస్తాను ఎందుకే? ఎందుకో తెలియదా నీకు? ఈ లోపల 2 యాంగిల్ కనబడతాను, ఒకటి కోపం ఒకటి బాధ. ఎందుకో చెప్పే. బాగా అట్లా చేస్తుంటే పొద్దుగాల ఎప్పుడో పోతావు, 10 గంటలకు పోతావు, రాత్రి 11 గంటలకు వస్తావు. నా మనసు ఎంత కలత అయిందాలే పొద్దుల్లో. ఒక్కసారి కూడా కనబడు, ఫోన్ చేస్తే తిడతావు. ఏం చెయ్యాలి? నా బాధ ఎవరికి చెప్పాలి? పెళ్ళం మనసు అర్థం చేసుకునే అంత లేదా నీ దగ్గర? పొద్దుల్ల నిన్ను ఒక్కసారన్నా చూడకపోతే నాకు బాధ కాబట్టి ఊకే ఫోటోలు చూసుకుంటూ ఉండబడితే నేనేం చేద్దాం? రాబోయి చందమామ నా వింతగాథ వినుమా అని పాట పాడుకుంటూ బతుకుడు అవుతుంది. నేనేం చేద్దాం? ఇంకా అత్తలేదు నా చందమామ సుక్కలకాయ అని ఊకి నువ్వు వచ్చేదాకా సూసుడు అవుతుంది. ఎందుకు నాకు ఈ పెళ్ళ మనసు అర్థం చేసుకోకుంటుంటాను రాయి లెక్క? నేను ఎవరి కోసమే డ్యూటీ చేసేది? ఎవరి కోసం? నీ కోసం కాదా? నిన్ను మంచిగా చూసుకోనికే కదా డ్యూటీకి పోతాను. పొద్దున్న కనబడకుంటే నా గుండె కలుత ఎంది విలిపిస్తుంది. ఒకడు వచ్చేదాకా ఆడవాళ్ళకు నిద్ర కూడా పట్టదు. ఇంకెప్పుడు వస్తుంది అని చూసుకుంటూ ఊకుంటారు. అవునా కదా దోస్తులు? కామెంట్ చేయండి. నాకు వీడియో పెట్టిన మీకోసమే, పిల్లలు లేని వాళ్ళ బాధలు తప్పకుండా చూడండి.